ఈరోజు జనవరి 4, 2024 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారి 215వ జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. అందుల అక్షర ప్రదాత, అందులకి జ్ఞానాన్ని అక్షరం నేర్పినటువంటి మహనీయుడు డాక్టర్ లూయిస్ బ్రెయిలీ. ఈయన 1809లో ప్యారిస్లో జన్మించాడు. తన చదువుకున్న విద్యాలయంలోనే తను ప్రొఫెసర్గా ఎదగడం జరిగింది. లూయిస్ బ్రెయిలీ గారు పుట్టుకతోనే అంధుడు కాదు. పుట్టిన ఒక 8 నుంచి 9 సంవత్సరాల వయసులో అతను విజన్ అనేది కోల్పోవడం జరిగింది, కంటి చూపును కోల్పోవడం జరిగింది. నేను చూపు లేకుండా ఉన్నా కానీ నేను ఏదో సాధించాలనే సంకల్పంతో ఈరోజు 6 చుక్కలతో బ్రెయిలీని కనిపెట్టి అందులకి అక్షర జ్ఞానాన్ని నింపిన మహనీయుడు డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారు. లూయిస్ బ్రెయిలీ గారి 215వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారి 215వ జయంతి ఉత్సవాలు ఇక్కడ మన డిజేబుల్డ్ వెల్ఫేర్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ ఆధ్వర్యంలో మరియు డిజేబుల్డ్ డే కూడా ఇవ్వడం ఈరోజు జరిపించడం జరుగుతుంది. ఎందుకంటే మన డిజేబుల్డ్ డే కూడా గత ఎలక్షన్ రిజల్ట్ కారణంగా ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ 3 రోజు నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జనవరి 4 మరి అందుల అక్షర ప్రదాత అయినటువంటి డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారి 215వ జయంతి ఉత్సవాలు ఇవి రెండింటిని కూడా కలిపి ఈరోజు మరి డిజేబుల్డ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మెయిన్గా మన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి మా యొక్క అందులమైన మేము కూడా ఒక లూయి వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడడం జరిగింది ఈ రోజుననే. కాబట్టి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఏ విధంగా అయినా మా యొక్క ప్రాబ్లమ్స్ను తీర్స్తారని మేము మా యొక్క లూయి అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. 4 జనవరి నాణ్యమైనది, నవ చైతన్యమును సగినది. 4 జనవరి నాణ్యమైనది, అంధకారమును ఆవలద్రోలి అంధత్వమునే అంతము చేసి. అంధకారమును ఆవలద్రోలి అంధత్వమునే అంతము చేసి. 6 చుక్కలలో అఖిల భాషలు చదువులు చెప్పిన చక్కని దినము. 4 జనవరి నాణ్యమైనది, నవ చైతన్యమును సగినది. 4 జనవరి నాణ్యమైనది, త్యాగచక్యముగ చుక్కలలోన చదువులు చెప్పిన చక్కని దినము. 6 చుక్కలలో అఖిల భాషలు అవనించిన ఈ అద్భుత దినము. 6 చుక్కలలో అఖిల భాషలు అవనించిన ఈ అద్భుత దినము. 4 జనవరి నాణ్యమైనది, నవ చైతన్యమును సగినది. 4 జనవరి నాణ్యమైనది, నాణ్యమైనది, నాణ్యమైనది. థ్యాంక్ యూ. నా పేరు ప్రశాంతి. ఈరోజు లూయిస్ బ్రెయిలీ వారి బర్త్డే సందర్భంగా చిన్న సాంగ్ పాడబోతున్నాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, అపజయాలు జరిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. థ్యాంక్ యూ. లూయి బ్రెయిలీ గారి 215వ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా డిజేబుల్ డిపార్ట్మెంట్ వారి తరపున నేడు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. లూయి బ్రెయిలీ గారు అందులకు ఒక పునర్జీవం పోసిన మహనీయుడు. ఈయన 6 చుక్కలలో లిపిని అతి సులువుగా నేర్చుకునే అవకాశాన్ని అందులకు అందించిన మహనీయుడు. ఈయన ప్యారిస్
ఫ్రాన్స్ దేశం ప్యారిస్ నగరానికి దగ్గరలో ఉన్న క్రూవే గ్రామంలో 1809 సంవత్సరంలో జన్మించారు. ఈయన పుట్టినప్పుడే అంధుడు కాదు, 3 సంవత్సరాల ప్రాయంలో ఈయనకు చిన్న ప్రమాదం జరిగి ఒక కన్ను ఎఫెక్ట్ కావడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత రెండో కన్ను కూడా ఎఫెక్ట్ అయి పూర్తిగా అంధుడైపోయారు, పూర్తిగా దృష్టి కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఏ రోజు కూడా భయపడకుండా ఒక ధైర్యంతో ఆయన చదువుకున్న స్కూల్లోనే చివరకు ఆ చదువుకున్న స్కూల్లోనే టీచర్ అయి చదువుకున్న వారికి పాఠం చెప్పే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా అంతటితో ఆగకుండా దానికి ముందే కనిపెట్టిన 12 అక్షరాల బ్రెయిలీని అది చదివితే ఇబ్బందిగా ఉంది అందులకని దాన్ని 6 చుక్కలకు అనువాదించి అతి సులువుగా నేర్చుకునే అవకాశాన్ని మన దృష్టిలోపం ఉన్న వారికి అందించిన మహానీయుడు ఆ లూయి గారు. కాబట్టి ఈయన జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఈయన అంధులు ఎందుకు పుట్టారో అనే ఈ సమాజం అనుకుంటుంది, కానీ ఈయన ఆ లిపిని కనుక్కోవడం వలన అంధులు కూడా చదువుకుంటారు, అంధులు కూడా సమాజంతో పోటీ పడతారు అనే అవకాశం ఇప్పుడు అందులోకి వచ్చింది. థ్యాంక్ యూ వనడా. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి దివ్యాంగ సోదరులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ అధికారి, ఈ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ లక్ష్మీరాజన్ గారు, అదనపు కలెక్టర్ కీమా నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి పేరున వేదిక ముందు వరుసలు 2 వరుసలు కూర్చున్నటువంటి వారందరికీ కూడా పేరున పాత్రికేయ మిత్రులు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల లక్ష్మీరాజన్ గారు ఈరోజు లూయిస్ బ్రెయిల్ గారి జన్మదినం, అందుల దినోత్సవం సందర్భంగా 215వ లూయిస్ బ్రెయిల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దివ్యాంగులకు అందరికీ కూడా ఇటీవల డిసెంబర్ 3 ఆ రోజు ఎన్నికలు కౌంటింగ్ అయిన పరిస్థితులలో కూడా ఆనాడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన బహుమతి కార్యక్రమాలతో పాటు సుమారు 50 పైచిలకు మంది కూడా స్వయం ఉపాధిలో ముందుకు పోవడానికి మంజూరు కాబడినటువంటి చెక్లను కూడా పంపిణీ చేసే కార్యక్రమం ఉంది. రావాలని కోరే క్రమంలో ఈరోజు సమయాన్ని వెచ్చించడం జరిగింది. మరి ఆలస్యంగా అంటే సమావేశం ఆలస్యమైందని అదనపు కలెక్టర్ గారిని సమావేశం నడపని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, నేను, వారు, మరో అదనపు కలెక్టర్ గారు అందరం కూడా జిల్లాకు సంబంధించిన సమస్యల మీద చర్చించుకునే పరిస్థితులలో కాస్త ఆలస్యంగా వారు రావడం, ఇంకొంచెం ఆలస్యంగా నేను రావడం జరిగింది. మన్నించాలి, మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ దివ్యాంగుల దినోత్సవము సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, లూయిస్ బ్రెయిలీ గారు 200 సంవత్సరాల క్రితమే అంధులు పడుతున్నటువంటి బాధలను, అంటే ఇది మనం కోరుకున్నది కాదు. వికలాంగులుగా మనం రావడం అనేది మనం కోరుకున్నది కాదు. కొందరు యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగేటువంటి పరిస్థితి, కొందరు పుట్టుకతోనే రావడం, ఇది మనం పూర్వజన్మానికి సంబంధించినటువంటి ఆలోచనగా అనుకుంటాం. అయినా అనేక మంది వికలాంగులుగా, దివ్యాంగులుగా ఉన్న ధైర్యంగా సమాజంలో ఇతరులతో పోటీ పడుతూ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా అనేక సందర్భాల్లో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులను నేను అనేక గ్రామాల్లో కూడా చూసిన. అంటే మీలో ఓ ధైర్యం ఉంటుంది. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మేము 12 గంటలు పని చేస్తామన్న మాట వాస్తవం. ఎందుకంటే పని అప్పచెప్తే, అదేవిధంగా ఎక్కువగా కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా
మీలో అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అనేక మంది దివ్యాంగులలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా దివ్యాంగురాలు ఉన్నది. ఆమె కలెక్టర్గా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భం కూడా మనం చూసినాం. ఆమె నడుస్తున్నప్పుడు అంగరక్షకులు పక్కన నడుస్తున్నటువంటి వాటిని కూడా చూసినాం. అంటే వాటిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి దివ్యాంగులను ఉన్నత చదువుకునే క్రమంలో, ఉద్యోగాలను సాధించే క్రమంలో కూడా రిజర్వేషన్ కార్యక్రమాన్ని కూడా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగానో ఈ దివ్యాంగులకు కూడా ఓ కోటాను కూడా, రిజర్వేషన్ కోటాను కూడా ఇచ్చినటువంటి సందర్భంలో అనేక మంది వస్తున్నప్పటికీ చాలామంది వికలాంగులు అనగానే గ్రామాల్లో, అంటే పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళల్లో మరొకరు తోడు లేకుండా ముందుకు పోలేని సందర్భంలో చాలామంది చదువుకోలేక, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించలేక ఉద్యోగాలకు దూరమైనటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒకవేళ ఇలాంటి పిల్లలు వస్తే తప్పనిసరిగా వాళ్ళు తోడుండి ఉన్నత చదివించేటువంటి కార్యక్రమం ఈ తరం నుంచి మొదలైంది. అంటే నేనంటున్న 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది, అప్పుడు మానతరం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి తరంలో అక్కడక్కడ పర్సెంటేజ్ తక్కువనే ఉంది. మారుతున్న పరిస్థితులలో పోలియో చుక్కలు వేయడం కానీ ఇలాంటి మహమ్మారులను కూడా మెల్లమెల్లగా దివ్యాంగుల సంఖ్య తగ్గుతుంది ఇప్పుడున్నటువంటి లలో. అంటే మెడికల్ రంగంలో మనం ముందుకోవడం కానీ, ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల కానీ ఇప్పుడు సంఖ్య చాలా తక్కువ వస్తుంది. ఇది కాలం కలిసి రాక ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి జరుగుతున్నప్పుడు కనిపిస్తున్నటువంటి వికలాంగులుగా కొందరు అక్కడక్కడ కనిపిస్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి, అందులోకి సంబంధించి మాటలు రాని, చెవుడు ఇవన్నీ కలిసి దివ్యాంగులు అనేటువంటి దానిలో తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలి. సమాజంలో వాళ్ళకి చక్కటి గౌరవాన్ని కూడా అందిస్తూ వారిని గ్రామంలో మేలైనటువంటి వారిగా చూసిన క్రమంలో నేనైతే నా ప్రాంతంలో ఎక్కడ దివ్యాంగులు కలిసిన ఆగి వారితో మాట్లాడి వారి సమస్యలు విని వారికి మనోధైర్యం కల్పిస్తూ మీ వెంటే మేము ఉన్న మాటను చాలా సందర్భాలు ఇస్తూ ముందుకు పోయినటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా నేను కారులో పోయినప్పుడు కనిపించిన ఆగి మాట్లాడిపోయే సందర్భం. సరే, ఈరోజు మీ మధ్యలో ఓ శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా ఈ కార్యక్రమం పాల్పంచుకునే అవకాశం రావడం, మీ సమస్యలు నచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు మాట్లాడేదానిలో విన్నటువంటి సందర్భంలో మరి అదనపు కలెక్టర్ కీమానాయక్ గారు మీ సమస్యలకు సంబంధించి అంశాలు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వచ్చే సమావేశంలో వారి ద్వారా కూడా చెప్తారు. తప్పనిసరిగా దివ్యాంగుల భవనం సంబంధించినటువంటి స్థలాన్ని మనం కేటాయించుకొని రేపు మీరు ఇతరత్ర ఏ పని తెచ్చినా భవనంలో కాసేపు ఉండిపోయే విధంగా కూడా అవకాశం ఉంటుంది. మీలో కూడా ఒక భరోసా ఉంటుంది, మాకు ఒక భవనం ఉంది జిల్లా కేంద్రంలో చెప్పినటువంటి ఒక నమ్మకము అది ఉండేటువంటి సందర్భం. కాబట్టి తప్పనిసరిగా చేసుకుందామని మాట ఈ సందర్భంగా చెప్తూ, ఇప్పుడు ఏదైతే 50 పైచీలకు మందికి 50,000 రూపాయలు చెక్కుల రూపాయన, అంటే చిరు వ్యాపారం చేసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో కిరాణం అంటుండ్రు, పాడి పరిశ్రమ అంటుండ్రు, ఇక లేదా ఇతరకు సంబంధించినటువంటిది వచ్చినటువంటి వాళ్ళు రానటువంటి వాళ్ళు ఏ బాధ లేకుండా ఎవరికైతే ఇంకా రావాల్సి ఉందో వాటి లిస్టులు కూడా ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ ఎట్లా ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరం వచ్చేస్తుంది. ఇంకొక నెల దాటితే మార్చి కాగానే మరో ఆర్థిక సంవత్సరం వస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అందరినీ కవర్ చేసే విధంగా నేను వెల్ఫేర్ ఆఫీసర్ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరికి సంబంధించింది మీరు డేటా తీసుకొని గౌరవ కలెక్టర్ గారితో పంపితే నేను కూడా వింటుండి అందరికీ కూడా సరే ఉద్యోగాలు ఎంతున్నా పర్సెంటేజ్ తక్కువనే వస్తాయి. ఎంత మనం ప్రయత్నం చేసినా మీకు చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటే ఎక్కువగా నిరక్షరాస్యులు కానీ లేకపోతే అర్హత విద్యార్థి లేని వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించలేం. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ఉపాధి పరిశ్రమలు పెట్టుకొని టేలానో లేదా చిన్న హోటలో వాళ్ళను బట్టి వాటి కోసం తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటును మనం బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చే బాధ్యతను తీసుకుందామనే మాట ఈ సందర్భంగా మీరు తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, లుయిస్ బ్రెయిల్ గారు 215వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఆ కాలంలో అందులో కూడా ఉన్నత చదువుకోవాలని చెప్పని ఒక లిపిని ఆ కాలంలో వారు తయారు చేసినంటే అంత మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక లిపిని అంటే పేరు కూడా బ్రెయిల్ లిపి, వారి పేరు మీద ఈరోజు బ్రెయిల్ లిపి అనేది కొన్ని ఉండే సందర్భంలో అనేక మంది ఉన్నత చదువుకుంటున్న వారికి మార్గదర్శకుడుగా బ్రెయిల్కి సంబంధించిన శిలా వారి యొక్క విగ్రహాన్ని పెట్టాలని చెప్పని విగ్రహం పెట్టాలని చెప్పంటే వారు కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎంతోమంది మహానుభావులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టుకోవాలని చెప్పిన అనేక సామాజిక సేవకులుగా సామాజిక రంగంలో వివిధ రంగాల్లో వారు చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ క్రమంలో వీరికి సంబంధించిన విగ్రహాలు కూడా మరి గౌరవప్రదంగా గౌరవ స్థానం ఉంచడం కోసం తప్పనిసరిగా మన అంతర్జాతీయ దినోత్సవం వారికి పూలమాలు వేసి వారి యొక్క సేవలను ఈ తరానికి చూపించే విధంగా తప్పనిసరిగా చేసుకుందాం భవిష్యత్తులో అనే మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ ఒకరిని భరోసా చేయగలుగుతున్నా. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. తప్పనిసరిగా ప్రభుత్వం పక్షాన మీకు రావాల్సినటువంటి న్యాయపడినటువంటి ఉద్యోగాల సంబంధించిన అంశమే కానీ అందుకునే క్రమంలో మా సహకారం ఉంటుంది. లేదు ఉద్యోగాలు రాలేని పరిస్థితులలో ఉపాధి రంగంలో ముందుకు పోదంటూ కూడా తప్పనిసరిగా మీకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించి అవసరం జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే మీ అందరూ కూడా ప్రత్యేక కోణంలో చూడాలి కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా సాయం అందించడంలో మొదటి స్థానంలో మిమ్మల్ని ఉంచే విధంగా నేను భవిష్యత్తులో మీ వెంట ఉంటానని మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఆటల పోటీలలో కూడా ఎవరెవరికి సంబంధించినటువంటి ఆటల పోటీలు కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజ గారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. నమస్కారం పేరు అందరూ కూడా.